మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎట్లా మొదలు పెట్టాలో నాకైతే అర్థం కావట్లే. ఎవరి గురించి అంటున్నారా? తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ రెడ్డి. తెలంగాణలో సామెత ఉంటుంది, కాపు బలిస్తే రెడ్డి అవుతారంటాడు. పటేల్ దొర, భూస్వామి, కుల అహంకారి. ఏమని చెప్పాలి? ఒక్కటైతే చెప్పొచ్చు, రెండైతే చెప్పొచ్చు. కేసీఆర్ని బాతాల పోసేటంటివి, కవితమని తైతక్క అంటివి, కేటీఆర్ గారిని డ్రామారావు అంటివి, టిట్టటిల్లు అంటివి, ఆయన పేరు ఇమాన్షు ఇంతలా ఉన్నాడంటివి. మొత్తం కేసీఆర్ సన్న బియ్యం ఏమంటారు, దొడ్డు బియ్యం పెట్టి ఇంత దొడ్డుగా చేసిండు, చూసిరా తినట్ట బలిసిండో ఇమాన్స్ అని అంటివి. నీ నోరుకు కంపు. ఇంకో కేసీఆర్ టాబ్లెట్ ఇచ్చి టానిక్ ఇచ్చినట్టు కూడా రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు అంటివి. హరీశ్రా వద్దు అంటివి. ఈ బీజేపీ బాపనోళ్ళు ఇట్ట పుడతారు నాకు అర్థం కాదు. ఇటు పుట్టినోడు అట్ట పుట్టినటువంటి బీజేపీ పార్టీని తిడుతుంది. అరే సన్నాసులారా, మేమందరం ఇట్ట పుడతామారా అట్ట పుడతామారా అంటే బీజేపీ వాళ్ళని తిడుతుంది. అటు పోయి బీజేపీ కండవ కప్పుకుంటే ఢిల్లీలో మీ పక్కన ఒక పనికి మాలిన వ్యక్తి ఆయన పేరు ధర్మపురి అరవింద్ గుండు సంజయ్ వేసుకొని మీ బండి సంజయ్ నువ్వు మీ మొత్తం మీ పటేళ్ళు ముగ్గురు కలిసిపోయి ఈ తెలంగాణలో బీజేపీని ఫామ్ చేద్దాం అనుకున్నారు, కానీ మీరు సక్సెస్ కాలేదు. మీరు హిందూవాదులు కాదు, మీరంతా పచ్చి కులవాదులని తెలంగాణ ప్రజలు పసిగట్టి మిమ్మల్ని వెనక నుంచి తన్నుడు పోయి మళ్ళీ ఏట్లా పడ్డారు. ఇది చేసేవి ఆ బీజేపీ కండవ కప్పుకుంటేవి. ఏ రషీ నియే ఏ భారతీయ జనతా పార్టీ కండవ నియే ఏ రషీ సే తెలంగాణ అమరవీరుల స్థూప్కు కేసీఆర్కు బంత కడతా కేసీఆర్ అంటివి. ఏడగట్టిన ప్రజలరా, ఒక కన్నేశం చూరి బేగంపేట ఎయిర్పోర్ట్ గోడ పక్కన నిల్చొని అప్పుడప్పుడు 5 నిమిషాలకు ఒకసారి అట పోయి చూస్తావు. ఇట్ట ఓడిపోగానట వీళ్ళు ఫ్లైట్లు ఎక్కి ఇది రాష్ట్రం వదిలిపెట్టి విదేశాల్లో పారిపోబోతారు ఈ దొంగలు వీళ్ళు కలవకుంట్ల కుటుంబం మొత్తం అని అంటివి. మరి ఆడికి పేరు వాళ్ళతో పాటు సోఫాలో కూర్చొని బీసీ వాదం మాట్లాడుతున్నా. బీసీలు మాట్లాడితే ఒక ఆనందం. జాజుల సీనన్ననో ఆర్ కృష్ణన్ననో ఇంకా చాలా మంది హేమాహేములు బీసీ వాదం గురించి మాట్లాడుతున్నారు. నువ్వు బీసీ బిల్లు గురించి మాట్లాడటానికి వాళ్ళు అటు అసెంబ్లీలో చర్చించమని పోయిందంట. మరి వాళ్ళు దొంగలే ఎట్లా చర్చిస్తారు? వాళ్ళు లంగలే ఎట్లా చర్చిస్తారు? వాళ్ళు విలువలు లేని వాళ్ళే ఎట్లా విలువలు లేని వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయినావు? మరి ఇప్పుడు ఎందుకు పోయినావో అప్పుడు ఏమంటారు, అప్పుడు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు మరి వాళ్ళ దగ్గరకు పోయినటువంటి వ్యక్తులు కూడా అందుకే పోయి ఉంటారు కదా. మరి వాళ్ళని ఎందుకు అప్పుడు అంత విమర్శించడం, అంత తిట్టినావు? ఎంఐఎం దగ్గర కూడా పో, ఎంఐఎం దగ్గర పోకపోతే నువ్వు తీవ్రవాదుల దగ్గర కూడా పో, ఎవరు వద్దంటారు. కానీ నువ్వు బీసీ వాదం అని నాకు చర్చ మొత్తం అసలు ఏదేమైనా ఏమున్నది. నేను ఢిల్లీకి పోతే ఇప్పుడు పొద్దున సమాజ్వాదీ పార్టీలో చేరిన అనుకుంటున్నాను, ఇటు పోతే డిఎంకేలో చేరిన అనుకుంటున్నాను, అటు పోతే అన్నా డిఎంకేలో చేరిన అనుకుంటున్నాను. ఏదైతే ఉంది చర్చ మొత్తం నా చుట్టే తిరుగుతుందని పసగసా కిసగసాడు. చర్చ మొత్తం నీ చుట్టూ తిరుగుతుంది. చెప్పులని నీ మీద పడకుండా చూసుకో. తీన్మార్ మల్లిరెడ్డి పటేల్ చూసుకో. అమాయకమైన రెడ్లను తిట్టుకుంటూ బీసీల దగ్గర ఫోన్పే, గూగుల్ పే, షాయి పైసలు, అంగిలావు సిద్ధాంతం, అండర్వేర్ సిద్ధాంతం ఏం తమాషాలు చేస్తున్నావు ఈ రాష్ట్రంలో? ఏమనుకుంటున్నావు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ చిల్లర రాజకీయాలు, చిల్లర వెదవను, జర్నలిజం పరువు తీసినావు. జర్నలిస్టులు మొత్తం అసలు ఈ జర్నలిస్టే కాదని ఇది చేస్తుంది కాదు. ఉందా నీ ఐడి కార్డు చూపెట్టు. ఇది నీ శాటిలైట్ ఛానల్ ఏమన్నా? జర్నలిజం ఏం జర్నలిజం అంటే ఎట్లా ఉండాలి? జర్నలిజం అయితే అల్లం నారాయణ సార్లా ఉండాలి, పాషమ యాదగిరన్నలా ఉండాలి, ఒక తులిసక్కలా ఉండాలి, ఒక యూట్యూబర్ అన్ని ఆధారాలతో సహా చూపిస్తుంది. అలా ఉండాలి జర్నలిస్టులు ఉంటాయి. ఎలా ఉండాలి? ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం. అలా పార్టీలు కండాలు కప్పుకున్నారా? ఒక్క వాదం మీద నిలబడవు నువ్వు. కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటే, బీజేపీ పార్టీ కండవ కప్పుకుంటే, కేసీఆర్తో కలిసి ఫామ్ హౌస్లో నేనే మాట్లాడినంటివి, సలహా సూచనలు కేసీఆర్ ఇచ్చినవి, తీన్మార్ వార్తలను డిజైన్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిపోసింది నేనే అంటివి, ఒక ఏషియన్ భాషాన్ని నేనే అంటివి. ఎన్ని మాటలు చెప్తే ఏ వాదం మీద నిలబడు? అటుపోయి కోదండరామ్ సార్ దగ్గర పోతే ఈ నేను ఇచ్చే 500 ఇది ఇక్కడి నుంచే మార్పు మొదలాలే, కోదండరామ్ పార్టీ జన సమితి గొప్పది అని అంటివి. అటుపోయి షరీఫ్ సాగర్ అని పోయిటివి, ఇటుపోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక్క బహుజన బిడ్డల తరపున ఒక ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తే రైలారా అని అంటివి. మళ్ళీ ఆయన ఇది చేసి ఒక్క
ఒక్క మాట మీద తెలివి అనుకుంటున్నావు. కానీ ఖబర్దార్ నేను ఒక సామాజిక కార్యకర్తగా చెప్తున్నాను. ఏదో ఒక రోజు నిన్ను వార్డు నెంబర్ కూడా ప్రజలు గెలిపారు, గుర్తుపెట్టుకున్నావు. వార్డు నెంబర్ కూడా నువ్వు గెలవవు. ఎమ్మెల్సీ అంటే ఎన్నికలలో నీకు గ్రాడ్యుయేటర్సే ఓట్లు వేసి ఉండొచ్చు, అందుకే సురేందని పక్కన పెడదాం. కేసీఆర్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిరే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోని కాదు. రైట్, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోని గెలిపిస్తే మంచిదే. కేసీఆర్ ఒక వైఫల్యాలని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ప్రమోట్ చేసి చెప్పింది, మంచిగా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వాళ్ళు మంచి చేయాలి. బ్లాక్మెయిల్ రేవంత్ రెడ్డిది ఇంత ఉందా, పొడుగుందా, పొట్టిగుందా, ఏమనుకుంటున్నావు? ఏందా భాష? నీకు బ్లాక్మెయిల్ మంత్రి పదవి ఇవ్వాలా? ఇవ్వకపోతే అలా బొమ్మలు చూపించి భయపెడతావా? ఎవరు నీ బెదిరింపులకు ఎవరు భయపడేది? ఎవరు భయపడతారు నీ బెదిరింపులకు? వార్డు నెంబర్ కాదు, తెలంగాణలో ఓటర్ 18 ఏళ్ళు నిన్న పిల్లాడు కూడా ఓటు భయపడు నీ బెదిరింపులకు. కాబట్టి నీ పనికి మళ్ళీ యూట్యూబ్లో మానేసి శుభ్రంగా అప్పుడు ఏదో పాలు అమ్మినావు, పేపర్ వేసినావు కదా, ఆ పని చేసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్గా బతుకు, అందరం గౌరవిస్తాం. మానేసి ఈ బీసీ వాదం మానేసి. బీసీ ప్రజలారా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ఈ దొంగ నమ్మకండి. ఆర్ కృష్ణన్న ఏ పార్టీలు ఉన్నాడని పక్కన పెడదాం. నిజమైనటువంటి బీసీలు మనకు కావాలి. వీళ్ళు అసలైనటువంటి దురహంకారులు. వీళ్ళు ఎక్కడుంటారు ఈ పటేళ్ళు? బీసీలలో అప్పర్ క్యాస్ట్. ఎవరికి ఇవ్వాలి అధికారం? బీసీలలో కింది కులానికి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి అధికారం. వాళ్ళు కావాలి ముఖ్యమంత్రులు, వాళ్ళు నిజమైనటువంటి బహుజన వాదులు. వీళ్ళ బీసీ రిజర్వేషన్ గురించి ఇవాళ గుర్తుకొచ్చిందా నీకు? ఆనాడు ఏం గుర్తుకొచ్చింది? మరి కేసీఆర్ని దించడమే లక్ష్యం. ఈరోజు ఏంటిది? రేవంత్ రెడ్డిని దించడమే. ఏం చేయాలి? అందరిని దించి నిన్ను ఎక్కియాలి. ఎక్కితే నువ్వేం చేస్తావు? ఈ తెలంగాణ 5 నిమిషాలు అమ్మేస్తావు గుజరాత్కి. 5 నిమిషాలు నువ్వు, నీ ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మీ కులపళ్ళు 5 నిమిషాలు అమ్మేస్తారు. 5 నిమిషాలు అమ్మేస్తారు. అంత కులవాదులు మీరు. మీ పాదయాత్రలో దళిత బిడ్డలందరూ పాదయాత్ర చేస్తే ఏమరా మాలామాది వాళ్ళు మీకు మినరల్ వాటర్ కావాలరా అని అవమానించినప్పుడు మీ అన్న తెలియదా మాకు? మీరు బీసీ వాదులా? దళిత ఉద్ధర కూడా అంట. యాడ్ నుంచి గత్యంతర పరిస్థితిలో మల్లన్న వాళ్ళ భార్యని ప్రేమ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అంతేగాని తీర్మార్ మల్లయ్య దళితుల మీద ప్రేమతోని దళిత బిడ్డను చేసుకున్నా చూడు, నేను జబ్బాలు దర్చుకుంటూ చూసిన పచ్చాబద్ధం. ఏదో అట్లా ఏమంటారు చేసుకోకుండా కొద్దిగా తాత్కాలికంగా ఎవరు తెలియకుండా ఇది చేద్దాం అనుకున్నాను. బడితే పూజ చేస్తే చింతపండు చేస్తే చేసుకోవాల్సి వచ్చింది. అవి ఎన్ని బాధలు అనుభవించిందో తెలుసా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ఇంట్లో. పటేళ్ళు ఒక మాదిగ బిడ్డని గౌరవంగా చూసుకున్నారంటే మనం నమ్మదామా? అవి ఎంత 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 క్షోభని, మానసిక క్షోభని ఎంత అనుభవించిందో తెలుసా? మళ్ళీ వాడుకొని వదిలేద్దాం అనుకుంటే చింతపండు చేసి పెళ్లి చేసారు. సరే, ఆయన కుటుంబ సమస్య పక్కన పెడదాం. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే పచ్చి దొంగ చోటా నహీం, తెలంగాణక చోటా నహీం, పచ్చి దొంగ. నేను చెప్తున్నా కదా, వాళ్ళ బంధువులే, స్వయంగా వాళ్ళ బంధువులే ఈ పటేల్ గురించి చెప్తారు. నా ఉద్దేశంలో పటేల్ అందరు చెడ్డ వాళ్ళని కాదు. పటేళ్ళు మహానుభావులు ఉన్నారు. అన్ని కులాలలో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాలలో చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచిని మంచి అన్నాం, చెడుని చెడు అన్నాం. అంతేగాని కులం పేరుతోని బ్లాక్మెయిల్ చేసేటువంటి విధవులకు బుద్ధి చెప్దాం. ముఖ్యంగా నా మున్నూరు కాప అన్నలారా, అక్కలారా, పెద్దలారా, ఇటువంటి యదవని మీ కులం నుంచి బహిష్కరించండి. ఇటువంటి సన్నాసిని కులం పేరు మీద, మతం పేరు మీద ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి విడగొట్టి వాదం మీద ఉన్నట్టు చెప్పండి. మీరే చెప్పండి. ఎవరి ప్రయోజనాల కోసం? బీసీ ప్రయోజనాల కోసం నడవమాను. ఒక పెద్ద పాదయాత్ర చేయమను. మరి కవితక్క కూడా బీసీ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది. ఆమె అయితే కావద్దు. కాబట్టి పేదోడు మాత్రమే పేదోడి గురించి ఆలోచించగలుగుతాడు, ధనవంతుడు ఆలోచించాడు. కాబట్టి నెంబర్ 1 కిల్లర్ తీన్మార్ మల్లయ్య, ఒక విలువ లేనోడు,
ఒక వ్యభిచారి అయినా నయం. అమ్మా ఇంకోసారి అట్లా చేయకుండా సరే అని బుద్ధి మార్చుకుంటుంది. అసలు ఏమనాలి చెప్పండి. కాబట్టి ప్రజలారా, పావులా పైసలు ఇవ్వకండి. ఆపరేషన్ల పేరుతోనే అడుక్కొని లక్షల రూపాయలు తిన్నాడు. కరోనా పేరు అప్పుడు అన్నదానం పేరుతోనే అడుక్కొని లక్షల రూపాయలు తిన్నాడు. కోట్ల రూపాయలు తిన్నాడు. లక్షల రూపాయలు తిన్నాడు. ఆధారాలు మాయం చేసాడు. ఫారెన్ నుంచి ఫండ్స్ ఎంతమంది నా నెత్తి మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పారు నాకు. కాబట్టి ప్రజలారా, ఇవన్నీ మీకు చెప్తే మీరు బాధపడతారని మీకు చెప్పట్లేదు. అసలు విషయాలు కొన్ని వీడియోలో చెప్పకూడదు. నా నెంబర్ చెప్తా, నన్ను కన్సల్ట్ అవ్వండి. మీకు A to Z మల్లన్న యొక్క మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా దగ్గర మొత్తం ఒక డేటానే ఉన్నది. కాబట్టి ప్రజలారా, ఇటువంటి వ్యక్తి మీ గ్రామాలలోకి వస్తే ఎటువంటి సమాధానం చెప్తారో మీరే చెప్పండి. చర్చ మొత్తం మనోడు చుట్టే తిరగాలంట. మీ ఊర్లో చెప్పులు మొత్తం మల్లన్న చుట్టూ తిప్పకుండా చూడండి అని నా రిక్వెస్ట్. నేను చాలాసార్లు చెప్పిన, 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఎందుకంటే మేము కూడా పోయి 500 ఇచ్చి మోసపోయి ఉంచున్నాను. ఇప్పుడు హుజూర్నగర్లో ఈ వెలుగా చీకట ఇది పాలిట ఈ పత్రిక బహుజన బిడ్డ నిలబడితే ఈ పత్రిక చూపెట్టదా, ఇది కళ్ళకు కనపడదా, ఇది మన పాలిట వెలుగా చీకట అన్నాడు. ఇవాళ అదే వెలుగు పెట్టి వెలిగిపోతుంది అన్నాడు. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక జర్నలిస్టే. మిత్రులారా, తెలంగాణ ప్రజల ఒక జర్నలిస్టే. కానీ ఇట్లా ఫోన్ చూపించుకుంటూ జర్నలిజాన్ని కొన్ని విలువని తీసేసాడు. పొట్టు తిరుగుతారు ప్రజలు. ఏమన్నా చెప్పు నాకు. ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద మనిషి ఒక అద్భుతమైన మాట చెప్పింది. శ్యామ్, నువ్వెక్కడ నేను మాట్లాడాలనుకున్నా సార్ ఇటువంటి దొంగల గురించి ప్రజలు చెప్పాలని, నువ్వు మాట్లాడేటువంటి విధాల గురించి అన్నా కానీ నా మనసు ఆగలే. చెప్పాలండి. నాకు కడుపు కాలినాడు 100% తిడతాడు. కడుపు కాలినాడు 100% తిడతాడు. కొడతాడు కూడా అవసరమైతే. ఆ పరిస్థితిని తెచ్చుకోకండి. ప్రజల్ని మోసం చేయకండి. ఖబర్దార్. మీ స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని పాడు చేస్తా అంటే మీరు ఊరుకుంటాను, నేను మాత్రం ఊరుకోను. ఖబర్దార్. మీరు చేసుకోండి. రాజకీయాలు ఏమైనా ఉంటే చేసుకోండి. అంతేగాని ఒక విలువలకు కట్టుబడి ఉండండి. విలువలు లేకుండా ఏది పడితే అది చేస్తాం, మాకు అధికారం ఉంది కదా ఉంటే ఏంది.